జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా ఆయనలో ఎటువంటి మార్పు మనకు కనిపించట్లేదు. నిన్న ఆయన ప్రెస్ మీట్‌లో ఇప్పటికీ నేను నరికేస్తా, చంపేస్తా, ఈవెన్ రాజకీయాల్లో ఒక హుందాతనం మెయింటైన్ చేయాలి అంటారు. కానీ నిన్నటికి కూడా ఆయన మాటల్లో ఎక్కడా అది కనిపించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని బావిలో దూకమనడం కావచ్చు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వస్తున్న పెట్టుబడులన్నింటినీ నేను మళ్ళీ తీసేస్తానని మాట్లాడటం కావచ్చు, ప్రైవేట్ సంస్థలకు ఆయన ఇస్తున్నటువంటి బెదిరింపులు కావచ్చు. సో ఇవన్నీ అంటే రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యల్లాగానే కనిపిస్తున్నాయి. సో మీరేం చెప్తారు? మీ ఉద్దేశం ఏంటి? మరి కూటమి ప్రభుత్వ సభను కూడా మీరు చూసుంటారు కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే చాలా మీటింగులు పెట్టాడు. ఒక మీటింగు నాకు బాగా గుర్తు. అది అతను ఏదో పెట్టాడు కదా స్కీమ్, అప్పట్లో అమ్మఒడి అనే ఒక స్కీములో డబ్బులు ఇవ్వటం అన్నమాట. ఆ డబ్బులు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఎదురుగా చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు, స్కూల్ పిల్లలు. వాళ్ళతోటి ఏం చెప్పాడో తెలుసా? జనరల్గా మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం చెప్తారు? చిన్న పిల్లలు ఎదురుగా ఉంటే మీరు ఏం చెప్తారు? నాన్న చక్కగా చదువుకోండి, బాగుండండి, పెద్ద అయిన తర్వాత అమ్మా నాన్నని బాగా చూసుకోండి, ఈ సమాజానికి ఏదైనా పనికొచ్చే పనులు చేయండి అనే చెప్తారా మీరు? ఇంకేమైనా చెప్తారా? అదే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? ఈ ప్రతిపక్షాలు ఇవన్నీ తెలుగుదేశం, జనసేన అన్నీ కలిసి వస్తున్నాయి, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా నాది ఏం బెగలేరు అని చెప్పి వెంట్రుకలు చూపించాడు. చిన్నపిల్లలు ఎదురుగా కూర్చొని ఉన్నారు. చిన్న పిల్లలతోటి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి చెప్పాడు. ఆ రోజునే ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడ ఏది మాట్లాడాలి, సందర్భం ఏంటి, తను మాట్లాడుతున్నది ఏంటి అనే వివేచన జ్ఞానం లేని వ్యక్తిలాగా ప్రవర్తించాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 151 సీట్లు గెలిచినప్పుడు ఆ వివేచన జ్ఞానం లేకుండా ప్రవర్తించిన వ్యక్తి ఈ రోజున ప్రజలు లాగి కొడితే డస్ట్బిన్లో అట్టడుగుకి వెళ్ళాడు. మామూలుగా డస్ట్బిన్లో పైన కూడా ఉండొచ్చు కదా, డస్ట్బిన్లోనే కిందకి వెళ్ళాడు. అటువంటి వ్యక్తి ఆ ఉక్రోషం పట్టలేక ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, అసలు అతను మాట్లాడే మాటలు వింటే మాత్రం నిజంగా అసలు ఇతను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టు, అసలు ఇతను మనిషేనా అన్న డౌట్ వచ్చేలాగా మాట్లాడాడు. సంస్కారహీనంగా మాట్లాడటం అనేది ఒక గొప్ప విషయంలాగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. అంతకు ముందర నేరాలు చేయండి, మీరు గంజాయి అమ్ముకోండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, అందుకోసం అని చెప్పి నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ఒక లీగల్ టీముని సృష్టించాను మీకోసం, ఏ నేరం అన్నా చేయండి, జైలుకి వెళ్ళండి, మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా, మీకు పదవులు ఇస్తా, మీకు మిమ్మల్ని జైలు నుంచి విడిపించుకునే బాధ్యత నాది, మీరు మాత్రం నేరాలు చేయాలి అని చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడు ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ఎవడైనా మీరు నేరాలు చేయండి, నేను కూడా నేరాలు చేశాను, మీరు కూడా చేయండి, నేను నేరాలు చేసి జైలుకి వెళ్ళి తర్వాత ముఖ్యమంత్రిని అయ్యారు, నన్ను ఆదర్శంగా తీసుకోండి అని ఎవడన్నా చెప్తాడా? అసలు నేను జైలుకి వెళ్ళాను, నన్ను సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేశారు 16 నెలలు, నేను ఆ జైల్లో కూర్చొని ఆ ఖైదీలతోటి, మామూలుగా పిక్ పాకెటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ ఖైదీలతోటి గడపాల్సి వచ్చింది నా పరిస్థితి, నేను దానికి చింతిస్తున్నాను అని చెప్తాడు ఎవడన్నా? తను జైలు జీవితాన్ని ఒక మోడల్ లాగా చెప్తూ ఉన్నాడు. ఇంత దారుణమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మనిషిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు దగ్గర నుంచి. అంతకుముందర చూశారు దగ్గర నుంచి అంటే టీవీల్లో, దగ్గరికి ఎప్పుడు కనపడ్డగా చూశారు, అతని మాటలు విన్నారు, ఈ రోజున అతని మాటలు వింటూ ఉన్నారు. ఇంకొక వైపు చూస్తే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అనంతపురంలో ఆ మీటింగు, ఆ సూపర్ హిట్ మీటింగ్ పెట్టి, అయ్యా మేము ఇంకా చేస్తాం, ఇంకా ఏం కావాలో అడగండి, మేము సూపర్ 6 ఇచ్చి మేము ఊరుకోవటం కాదు,
మేము ఇంకా ముందరికి తీసుకెళ్తాం, P4 విధానాన్ని తీసుకొచ్చి అసలు పేదరికాన్ని నిర్మూలిస్తాం, మీరు మాకు ఆశీస్సులు అందజేయండి అని చెప్పి ఒక 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు, ఒక మామూలు సూపర్ స్టార్ కన్నా పెద్దవాడైన పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చి అంత వినమ్రపూర్వకంగా ప్రజలను అడుగుతూ ఉంటే ఇతను 11 సీట్లు వచ్చిన వ్యక్తి నేను నరికేస్తా, చంపేస్తా అందరినీ, మీకు అసలు మీకు జీవితం లేకుండా చేస్తా, ఎవరికి? ఆయనకు ఓటేసిన వాళ్ళకి, మిమ్మల్ని అసలు సర్వనాశనం చేస్తా అని డైరెక్ట్గా ప్రజలతోటి చెప్తున్నాడు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నెగటివిటీని ప్రచారం చేసే వాళ్ళని, నెగటివిటీని మొత్తం సమాజంలో నింపాలి అనుకుంటున్న వాళ్ళని ఇప్పటికే ప్రజలు తీసి చెప్పే కదా, డస్ట్బిన్లో కూడా కింద పడేశారు. భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి ఉండాలి, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఇది ఇప్పుడు ఏదో ఎలక్షన్లు లేవు కదా అని ఊరికే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఊరుకోవటం కాదు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సర్పం మళ్ళీ తలెత్తకుండా కొట్టాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.